ఖతర్నాక్ లీడర్ విత్ క్రాంతి ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ ఆలేరు మాజీ శాసనసభ్యులు బొంగిడి సునీత గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. నేను నీళ్ళ ఇలయ్యను అని చెప్పేసి తను చెప్తున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చారు నీళ్లు? బాజాప్తా రిజర్వాయర్లు కట్టించింది కేసీఆర్ గారే, కాలువలు తవ్వించింది కేసీఆర్ గారే, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయించింది కేసీఆర్ గారే. కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న. నీళ్ళ ఇలయ్యను భూదందాల ఇలయ్య అనడం ఎంతవరకు కరెక్ట్? నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి బహిరంగంగా నేను చెప్పగలను. నా అనుచరుల పేరు మీద కానీ నా పేరు మీద కానీ అసలు రాసే లేదు, అనవసరంగా నా మీద అబాండాలు వేస్తున్నారు అన్న విధంగా తను మాట్లాడింది. వాళ్ళ డాక్యుమెంట్లు చెప్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్కి ఆ ధైర్యం ఏంటి? 20 తారీఖు నాడే ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆధారాలు ఉంటే 10 రోజుల్లో నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి తను స్పష్టంగా చెప్పడం జరిగింది. మాట మీద ఉంటాడా? మీరు ఆధారాలు చూపిస్తారా? బాజాప్తా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సేల్ డీడ్ ఉంది, నాలా పర్మిషన్ ఉంది, 154 మంది పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లకు సంబంధించిన ఆ భూమిని కబ్జా పెట్టి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసింది. ఆ డాక్యుమెంట్లకు కానీ ఆ ల్యాండ్ కానీ నాకు సంబంధం ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. సునీత గారికి పిచ్చి పట్టి మాట్లాడుతున్నది, మతి భ్రమించింది అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. ధనదాహం పట్టిన ధనపిచ్చి కాదు నేను చెప్తున్నా. ఈయనకు ధనం తప్ప ఇంకోటి లేదు. ఇవాళ మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ క్లియర్గా ఏంటి అని అంటే, నీ గురించి నాకు తెలియదారా అని చెప్పేసి ఐలయ్య మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము ఒక్కొక్కటి బయటపడితే మాత్రం ఆయన మళ్ళీ ఊళ్ళలో తిరగలేని పరిస్థితి ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ఖతర్నాక్ లీడర్ విత్ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ ఆలేరు మాజీ శాసనసభ్యులు బొంగిడి సునీత గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, హఠాత్ పరిమాణంగా అంటే ఉన్నట్టుండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి కారణం మీరు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి పైన చేస్తున్నటువంటి ఆరోపణలు. మీరు చేస్తుంది ఆరోపణలేనా? ఆరోపణ కాదు, అది వాస్తవాన్ని చెప్పాను. వాస్తవాన్ని బహిరంగంగా చెప్పాను. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి బహిరంగంగా నేను చెప్పగలిగాను. అంటే బీర్లా ఇలయ్యను భూదందాల ఇలయ్య అనడం ఎంతవరకు కరెక్ట్? భూదందాలు చేస్తులను భూదందాల ఇలయ్య అని అంటాము. ఎందుకంటే అక్రమంగా భూములను ఆక్రమించుకోవడం, బెదిరించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం, ఆ తర్వాత వాటిని బినామీ పేర్ల మీదకి రిజిస్ట్రేషన్ చేయడం అనేది భూదందా అని అంటారు. చేసిరా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను అంత స్పష్టంగా, ఆధారాలు ఉంటే 10 రోజుల్లో నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి తను స్పష్టంగా చెప్పడం జరిగింది. మాట మీద ఉంటాడా? మీరు ఆధారాలు చూపిస్తారా? తప్పకుండా చూపిస్తాను. నేను ఏదైతే చెప్పానో ఆరోపణ అని మీరు అంటున్నారు, సాక్ష్యాలతో మాట్లాడుతున్నాను. కొలన్పాక గ్రామం, ఆలేరు మండలంలోని కొలన్పాక గ్రామంలో 472 సర్వే నంబర్, 473 సర్వే నంబర్, ఈ 2 సర్వే నంబర్లలో ఉన్న భూమిని మన డిసెంబర్ 3rd వీక్లో వారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంటే ఒకరి పేరు నుంచి ఒకరి పేరు మీదకి రిజిస్ట్రేషన్ జరిగింది. ఇక్కడ డాక్యుమెంట్ ఐలయ్య గారి పేరు మీద లేదు, కానీ బినామీ పేర్ల మీద చేసినట్టుగా చాలా స్పష్టంగా మన దగ్గర, అంటే చెప్పిన వాళ్ళు బట్టి నేను చెప్తా ఉన్నాను. రైట్. తను క్లియర్గా అన్న విషయం ఏంటి అని అంటే, అసలు నా అనుచరుల పేరు మీద కానీ నా పేరు మీద కానీ అసలు రాసే లేదు, అనవసరంగా నా మీద అబాండాలు వేస్తున్నారు అన్న విధంగా తను మాట్లాడింది. వాళ్ళ డాక్యుమెంట్లు చెప్తున్నాయి. ఇంకొక మాట స్పష్టంగా చెప్తున్నాను, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు మీకు నమ్మకం లేదు, నేను వేరే వాళ్ళ పేరుతోనే ఆయనను బదనాం చేస్తున్నాను మీరు అనుకుంటే, స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మీడియాలో మాట్లాడారు. ఇది ఏది ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఈ భూదందాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఈ భూదందాలో ఇన్వాల్వ్ అయ్యి బినామీ పేర్ల మీద చేసిండు. ఇంకొక మాట మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా, 19వ తారీఖు నాడు నాలా పర్మిషన్ తీసుకున్న భూమిని, అంటే అగ్రికల్చర్ భూమిని నాన్ అగ్రికల్చర్ భూమిగా కన్వర్జన్ చేసుకున్నారు. నాన్ అగ్రికల్చర్ భూమిగా కన్వర్జన్ చేసుకుంటే 20 తారీఖు నాడే ప్లాట్లు ఎట్లయితాయి? ఫెన్సింగ్ ఎట్లా వస్తుంది? సబ్ రిజిస్ట్రార్కి ఆ ధైర్యం ఏంటి? 20 తారీఖు నాడే ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? బాజాప్తా ఇందులో కొండలరావు సిఐ ఇన్వాల్వ్ అయ్యి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం, అతని పార్టీ నాయకుల ఆదేశానుసారం 154 మంది పేర్ల మీద 20 తారీఖు నాడు కొన్ని ప్లాట్లు, 21 తారీఖు నాడు కొన్ని ప్లాట్లు, 23 తారీఖు నాడు కొన్ని ప్లాట్లు, మరి 3 రోజులు వరుసగా 19 నాడు నాలా పర్మిషన్ వస్తే డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా 3 రోజులు వరుసగా 154 మంది పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ కుంభకోణంలో ఆయనకు ఎట్లాంటి భూదందాలో ఎట్లాంటి సంబంధమే లేకపోతే
మరి ఆయనకు సంబంధించిన పార్టీ నాయకులే మీడియాలో చెప్తా ఉంటే ఎందుకు ఖండించలేదని నేను అడుగుతా ఉన్నాను. ఖండించాలి కదా, నువ్వు ఎందుకు ఖండించలేదు? దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నావు. నువ్వు బాజాప్తా వాళ్ళు చెప్పిన మాట కూడా ఏంటంటే పిలిపించి బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. 154 మంది రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి పుట్టుకొస్తారండి? 154 మంది కొనేవాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? ఇది ఒక అనుమానమే కదా. మరి ఈ అనుమానంలోంచి వచ్చిన ఆధారాలే మా దగ్గర ఉన్నాయి. బాజాప్తా 3rd వీక్లో భూములు అమ్మడం, 7 ఎకరాలు 27 గంటలు భూమి అమ్మడం, అదే భూమిని 19వ తారీఖు నాడు నాలా పర్మిషన్ తీసుకోవడం, అదే భూమిని నాలా పర్మిషన్ తీసుకున్న భూమిని 154 ప్లాట్లు కొట్టి రాత్రికి రాత్రి ఆ కొలన్పాకలో ఎక్కడైతే నేను ఈ భూమి చెప్తా ఉన్నానో రాత్రి ఫెన్సింగ్ వేయించారు. రాత్రి ఫెన్సింగ్ వేయించి తెల్లారి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయించి 3 రోజులు వరుసగా ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. దీంట్లో ఏం తప్పిదమే లేకపోతే ఇదే ఇష్యూ మీద సబ్ రిజిస్ట్రార్ని ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? ఇదే ఇష్యూ మీద చేసిండ్రు. బాజాప్తా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అదే పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసన మండలి సభ్యుడు కూడా కంప్లైంట్ చేసినారు. ఇక్కడ ఈ భూదందాలో ఒక వ్యక్తి ముఖ్యంగా శాసనసభ్యుడు ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ బదనాం అవుతుంది, ప్రభుత్వం బదనాం అవుతుంది, ఇట్లాంటి చేయొద్దు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఆయన సూచన కూడా చేసినాడు. సో ఇవన్నీ ఆధారాలు చాలు కదా మాకు. రైట్. అంటే ఐలే క్లియర్గా చెప్పింది ఏంటంటే నా పేరు కానీ నా అనుచరుల పేర్లు కానీ చూపిస్తే కనుక నేను రాజీనామా చేస్తాను. ఒకవేళ చూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాలని నేనేమంటున్నాను, ఇవి బినామీ పేర్ల మీద చేసినాడు. బీర్లయ్య అని ఎవరు పెట్టుకుంటారా? దొంగ తన పేరు పెట్టుకోడు కదా, ఎవరో ఒకరి పేరు మీద పెట్టుకుంటాడు. దొంగ అనే మాట ఇది ఒక్క విషయంలో కాదు, చాలా ఉన్నాయి ఈయన చేసినాయి. నేను వారానికి ఒకసారో 10 రోజులకోసారి ఒక్కొక్కటి బయట పెడతాను. చాలా ఉన్నాయి. చాలా అంటే ఇవే భూదందాలే ఉన్నాయి. ఈవెన్ మా ఎన్నికలప్పుడు కూడా, మా ఎన్నికల సమయంలో, ఏది అసెంబ్లీ ఎన్నికల సమయంలో బహుశా అనుకుంటుండొచ్చు నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన గెలిచిండు కాబట్టి నేను ఉక్రోషంతో మాట్లాడుతున్నాను అంటే అనుకోవచ్చు. నా ఎలక్షన్ల టైంలో నేను వాడుకుంటే ఆ రోజే ఓడిపోవు. వీలయ్య గారు, జయేందర్ రెడ్డి గారు అని ఎన్ఆర్ఏ, ఈ ఎన్ఆర్ఐకి మాసాయిపేటలో ల్యాండ్ ఉంది, వారి సొంత భూమి అది. ఆయన ఎన్ఆర్ఐ కదా, ఇక్కడ ఉంటలేడు కదా, చూసుకుంటలేడు కదా అని చెప్పేసి ఆ భూమిని కబ్జా పెట్టి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసిండు. వాస్తవాలు నేను డాక్యుమెంట్స్తో మళ్ళీ మీ ముందుకు రమ్మంటే వస్తా, బాజాప్తా డాక్యుమెంట్స్తో. ఎందుకంటే నాకు ఎందుకు ఇది బాగా గుర్తుందంటే జయేందర్ రెడ్డి గారు స్వయంగా మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యిండ్రు. ఎన్నికల కంటే ఒక 2 నెలల 3 నెలల ముందు వచ్చి అప్రోచ్ అయ్యిండ్రు. వీడు దొంగ, వీడు ఇట్లా చేసాడు, మమ్మల్ని ఆగం పట్టించు, నేను కంప్లైంట్ ఇచ్చిన, ఇక్కడున్న సిఐ గారు వారికే సపోర్ట్ చేస్తున్నారు, నేను పైన కూడా పోయి పైన కూడా చెప్పొస్తే వాళ్ళు చేస్తాం అంటారు కానీ యాక్షన్ వస్తలేదు, జర మీరన్నా యాక్షన్ తీసుకోండి అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మేము చేసేది ఏముండదని బాజాప్తా ఆయన పక్కన పెట్టినాం. ఎన్నికల సమయంలో కూడా జయేందర్ రెడ్డి గారు సోషల్ మీడియాలో ఆయన వీడియోలు మాట్లాడి వైరల్ చేసిండ్రు, మాకు కూడా అది పంపించారు. నేను దాన్ని వాడుకోదలుచుకుంటే, రాజకీయంగా వాడుకోదలుచుకుంటే నా ఎన్నికల సమయంలో అవన్నీ ఆ వీడియోలని నేను అప్లోడ్ చేసి ఉంటే ఏం జరిగేది? ఆ రోజే ఆగమైపోయాడు కదా. మీరు వ్యక్తిగతంగా మీరు ఓడిపోయిన బాధతోటి ఇవన్నీ చేస్తలేరా? ఆ ఉద్దేశమే నాకు లేదు. ముఖ్యంగా స్థాయికి మించిన మాటలు మాట్లాడినప్పుడు మనం కూడా మన పార్టీ యొక్క ఉనికి కాపాడుకోవాలంటే అవతల వాళ్ళు చేస్తున్న తప్పిదాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. స్థాయికి మించిన మాటలు మాట్లాడండి ఆయన. మొన్న కేటీఆర్ గారి మీద ఒక ఆరోపణ మాత్రమే, ఎక్కడ కూడా ఆధారాలు కూడా లేవు, నేను చూపించినటువంటి ఆధారాలు కూడా లేవు. ఆధారాలు లేని ఆరోపణ మీద ఆయనని ఎంక్వైరీకి పిలిస్తే లుచ్చా లంగా ఇదేనా అంటే మాటలు మాట్లాడి అట్లా మాట్లాడినందుకు మీ మీద బీఆర్ఎస్ వాళ్ళు ఫైర్ అయ్యారు కాబట్టి ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇప్పటిదాకా వినండి, ఇట్లాంటివి చాలా ఆరోపణలు ఆయన మీద ఉంటాయి. ఇప్పటివరకు కూడా నేను ఎందుకు మాట్లాడలేదు అంటే అతని వ్యక్తిగత విషయాల గురించి మనం మాట్లాడకూడదు, హుందాగా ఉండాలనుకొని నేను మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఈయన స్థాయికి మించిన మాటలు మాట్లాడి ఈయన చేసే అక్రమాలన్నిటి ఎవరికీ తెలియదు అనుకొని గురుగింజలాగా మాట్లాడుతున్నప్పుడు మరి తప్పకుండా మేము మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 1 సంవత్సర కాలం చూసినాం, మనిషి మారతాడు అనుకున్నాం. ఎందుకంటే సంపాదన కోసం అక్రమాలు చేసిండు, గతంలో బాగానే ఉంది. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ డిగ్నిటీని కోల్పోయి ఆ స్థాయికి మర్చిపోయి మళ్ళీ ఇవే భూదందాలు చేస్తున్నప్పుడు ప్రజలకు అద్దం పట్టినాగా చూపించారు. ఇట్లా మీరు భూదందాలు అని భూదందాల ఐలయ్య బీర్లయ్య కాదు అని అంటున్నారు. తను చెప్తుంది ఏంటి అని అంటే
నేను నీళ్ళు ఆయిలయ్యాను అని చెప్పేసి తను చెప్తున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చారు నీళ్లు? ఎక్కడి నుంచి తెచ్చారు? నీళ్ళు అయితే తెస్తున్నాడు కదా మేడం. ఎట్లయితే బాజాప్తా రిజర్వాయర్లు కట్టించింది కేసీఆర్ గారే, కాలువలు తవ్వించింది కేసీఆర్ గారే, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయించింది కేసీఆర్ గారే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెరువు నుంచి ఒక చెరువు నుండి చెరువు అలుగు వారితే కింది చెరువులకు నీళ్లు పోవడానికి కావాల్సిన చిన్న చిన్న కాలువలు, పిల్ల కాలువలు కూడా బాజాప్తా చేయించింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పనులే. మరి ఇప్పుడు కొత్తగా వచ్చి వాళ్ళు చేసింది ఏమున్నది? ఏం చేస్తున్నారు? గండి కొట్టి, అంటే ఒక చెరువు వచ్చే కాలువను గండి కొట్టి ఇంకో చెరువులకు తీసుకుపోయి నేను నీళ్ళు తెచ్చినా అని చెప్తా ఉన్నారు. నీళ్ళు ఎక్కడి నుంచి పుట్టించినారు మీరు? నీళ్ళు ఎక్కడి నుంచి పుట్టించినారు? కేసీఆర్ గారు కట్టించిన రిజర్వాయర్ల నుంచే కదా నీళ్ళు వచ్చినాయి, కొత్తగా నేనేదో పుట్టించినా అని చెప్తారు. ఇంతకుముందు కూడా అంటే మీలాంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆయన ఒక మాట మాట్లాడిన, ఆ రోజు కూడా ఏది ఖండించాలి కానీ వదిలేసిన. ఈయనకు తెలియలేని మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా అంత దిగజారిపోవద్దనే ఉద్దేశంతో ఊరుకున్నాను. నేను ఒక ఛానల్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, గుండాల మండలానికి, మా నియోజకవర్గంలో గుండాల మండలానికి నవాపేట రిజర్వాయర్ ద్వారా మేము నీళ్ళు తీసుకొచ్చినాం. ఎప్పుడు 2017 సంవత్సరంలో 2017 సంవత్సరంలో నీళ్ళు తీసుకొచ్చి చెరువు నింపినాం. ప్రతి చెరువు దగ్గరికి వెళ్ళి చెరువు నింపినాం. ఒక చెరువులోంచి ఇంకో చెరువులోకి నీళ్లు పోవాలంటే వెనకడికి న్యాచురల్గా ఏర్పడ్డ కాలువలే, అవి మూసుకుపోయి ఉంటే, చెట్లు మొలిచి ఉంటే వాటన్నింటినీ క్లీన్ చేసి దగ్గరుండి చెరువు నింపినాం. వారు మాట్లాడిన మాట ఏంది? 10 ఏళ్ల కాలంలో ఒక్క చెరువు నింపలే, 10 ఏళ్ల కాలంలో ఒక 10 మీటర్ల కాలువ దవ్వలే అన్నాడు. 200 కిలోమీటర్ల కాలువలు దవ్వించినది. కొలుస్తావా? టేప్ పెట్టి కొలువు. బాజాప్తా ధనుంజయ్ అనే కాంట్రాక్టర్ మాట్లాడి హిటాచీలు పెట్టి బాజాప్తా అక్కడున్న 23 ట్యాంకులు నింపిన. 23 ట్యాంకులు నింపిన. ఏం తెలివి ఉందండి? అనొద్దు ఈ మాటలు వ్యక్తిగతంగా. 49 చెక్ డ్యాంలు కట్టించిన నా నియోజకవర్గంలో, 49 చెక్ డ్యాంలు. ఎందుకంటే 2001 నుంచి నేను ఉద్యమంలో ఉన్నాను. 2001 నుంచి 2006 వరకు ఎంపీపీగా పనిచేసినాను. యారుగుట్ట మండలం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎంత కరువుతో అల్లాడిపోయినాయో నేను స్వయంగా చూసిన. ఒక సమయంలో పశువులకు గడ్డి దొరకకపోతే గడ్డి కొనుక్కొచ్చుకున్న సందర్భాలు కూడా చూసినాం. అంత కరువు నేల ఈ నేల. రైతులు వ్యవసాయ భూమి ఇచ్చిపెట్టి వలసపోయినరు. హైదరాబాద్కి కూలీ పనికో, ఏ కార్ఖానాలనో, ఏ కార్మికుడుగానో పని చేసుకుంటూ బతికిన రోజులు కూడా చూసినాం. అట్లాంటిది ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా, ఆ పథకం ద్వారా చెరువులు తవ్వించిన తర్వాత కరెంట్ ఇస్తున్న సందర్భంలో మళ్ళీ ఏది పనులకు పోయిన రైతులు వాపసు వచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటారంటే ఇది బాజాప్తా కేసీఆర్ గారి పుణ్యం. ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి తపాష్పల్లి నీళ్లు తెస్తా అంటాడు. తపాష్పల్లి నీళ్లు ఈయన తీసుకొచ్చేదేంది? నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని మేము ఏది సర్వే కూడా చేయించినాం. సర్వే చేయించినప్పుడు రాజపేట మండలంలో ఉన్న నాయకులు ఒక అపోహ ఉండే వాళ్ళకి, కుర్రారం చెరువులోంచి నీళ్ళు వస్తే రాజపేట మండలం మొత్తం నీళ్ళు వస్తాయని ఒక అపోహ. ఆ సర్వే చేపిస్తే సాధ్యం కాదు, 24 మీటర్ల ఎత్తున కుర్రారం ఉంది కాబట్టి అది సాధ్యం కాదని చెప్పినారు. ఆ తదనంతరం కూడా మేము ప్రయత్నం చేసి కింది భాగంలో ఉన్న బొందుగుల చెరువుకు నీళ్ళు తీసుకొచ్చినాం. ఇది 2016లో తీసుకొచ్చినాం. ఇవాళ నేను నీళ్ళు తీసుకొచ్చినా ఈయన మాట్లాడతాడు. ఈయన కింద ఉన్న నాయకులు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. కనీసం వాళ్ళకి చెప్పేది లేదా? ఒక మహిళా నాయకురాలని ఎట్లా సంబోధించాలో తెలియదా? ఈయన కిందున్న నాయకుడు ఘోరమైన భాష మాట్లాడితే కనీసం ఆ నాయకుడిని మందలించే సోయి కూడా ఈ ఎమ్మెల్యేకి లేదు. ఇప్పుడు స్వయంగా వాళ్ళు ఏమన్నారు? ఇవాళ నిన్న అనుకుంటా, బహుశా నిన్ననో ఇవాళనో సునీత గారికి పిచ్చి పట్టి మాట్లాడుతున్నది, మతి భ్రమించింది అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. ఈ మాటలను ఏ విధంగా చూడొచ్చు? మరి ఆయన ఒకసారి సైకలాజిస్ట్ దగ్గర చూపించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అన్నాడు, నేను యశోదకు కానీ లేకపోతే ఎర్రగడ్డ కానీ రిఫర్ చేస్తా అని చెప్పేసి మీకు అన్నాడు. ఈయన నన్ను పంపేదేంది? రమ్మని ఆయనకు కూడా పరీక్షలు చేయించుకుంటా, నేను కూడా పరీక్షలు చేయించుకుంటా. ఎవరికి పిచ్చి పట్టిందో తెలిసిపోతుంది కదా. ధనదాహం పట్టిన ధనపిచ్చి కాదు నేను చెప్తున్నా. ఈయనకు ధనం తప్ప ఇంకోటి లేదు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎట్లా సంపాదించాలి అనే ఆలోచన తప్ప ఎట్లా అభివృద్ధి చేయాలనేది లేదు. ఏడుకన్నా పిలిస్తే ఇప్పటి వరకు ఎన్ని కోట్లు తెచ్చిండండి అభివృద్ధికి? సంవత్సర కాలం అయింది కదా, ఎన్ని కోట్లు తెచ్చినాం అభివృద్ధికి? మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మంజూరు చేసిన రోడ్లకే మీరు ఎప్పుడన్నా వస్తే తీసుకుపోయి చూపిస్తా. ఒక తాండాకి రోడ్డు మంజూరు చేస్తే నేను కుడివైపు ఫౌండేషన్ స్టోన్ది ఉన్నది, ఇప్పటికి కూడా అడున్నది.
ఈయన ఎడం వైపు ఇంకో ఫౌండేషన్ స్టోన్ వేసి పనులు చేపిస్తా ఉంటాడు. నవ్వుకుంటున్నారు జనం నిన్ను చూసి. నాకు పిచ్చి పట్టిందా, నీకు పిచ్చి పట్టిందా? నేను తీసుకుపోయి చూపిస్తా మీకు. నాకు పిచ్చి పట్టిందా, నీకు పిచ్చి పట్టిందా? ఫౌండేషన్ స్టోన్ వేసిన దానికే నువ్వు మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ వేసుకుంటా, పనులు వేయించుకుంటా, నేనే చేస్తున్నా అని చెప్పుకుంటే ఎవరికి పిచ్చి లేచినట్టు? ఆ ఊర్లలో ఉన్న వాళ్ళే నాకు చెప్తా ఉన్నారు. నేను పోతే ఆడ బండి ఉన్నది, మళ్ళీ బండి వేస్తున్నారు ఏందమ్మా అని అడుగుతున్నారు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది ఈయన పిచ్చి, ఏ పీక్లకు వెళ్ళిపోయింది ఈ పిచ్చి అని నేను చెప్తా ఉన్నాను ఆయన గురించి. రైట్, ఓకే. కనీసము మేము మంజూరు చేసిన రోడ్లు ఇప్పటి వరకు కూడా పనులు మొదలు పెట్టించలేని స్థాయిలో ఉన్నాడా? చేత కదా ఆయనకు, పనుల మీద శ్రద్ధ లేదు, ఆ బాగు చేయాలనే ఆలోచన లేదు, అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు. సరే, అంతటి జరిగింది, నా దగ్గర జరిగింది, నేను ఎంత అభివృద్ధి చేసినా ప్రజల్లో మార్పు కోరుకున్నారని భావిస్తా ఉన్నా. రెండోది ఏంటంటే ఆయన బాగా బీసీ ట్యాగ్ వాడుకున్నారు. ఉన్నది చెప్పాలి, రాజకీయాల్లో బీసీ ట్యాగ్ వాడుకున్నారు. మనం ఈసారి బహుజనులం ఒకటి కావాలని ఆయన ఒక మాట వాడుకున్నారు. రెండోది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మార్పు కోరుకున్నారు ప్రజలు, కాబట్టి అది కూడా నాకు ఒక విధమైనటువంటి నష్టమే చేసిందని అనుకుంటాను. సరే, ఓడతాము గెలుస్తాము అది పెద్ద విషయం కాదు. 2 సార్లు నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నాన్ కాంట్రవర్సీగా పనిచేసిన. ఏ అధికారి దగ్గర కానీ ఏ కాంట్రాక్టర్ దగ్గర నేను చేయి చాపి పైసలు అడగలేదు, నాకు ఎవరు ఇవ్వలేదు. నేను చచ్చిపోయినా ఇదే మాట ఉంటుంది, నేను బతుకున్నా ఇదే మాట ఉంటుంది, నేను చచ్చిపోయినా ఇదే మాట ఉంటుంది. నేను పైరవీలు చేయలేదు, ట్రాన్స్ఫర్లు చేస్తే డబ్బులు తీసుకోలేదు, బెదిరించలేదు అధికారులను, మంచి మాటతో పనిచేయించుకున్నా. మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ, ఈవెన్ నేను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే కూడా నాకు ఈ పని కావాలంటే పని చేసి పెట్టిన. నేను ఎక్కడ కూడా వివక్ష చూపించలేదు, నాకు ఆ రికార్డు ఉంది. నేను నా పెళ్లి కాకముందే నా భర్త రాజకీయాల్లో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్ కాంట్రవర్సీ లీడర్ ఎవరు నియోజకవర్గంలో అంటే మహేందర్ రెడ్డి పేరు ఎవరైనా చెప్తారు. రైట్, ఓకే మేడం. ఇప్పుడు ఇవాళ మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ క్లియర్గా ఏంది అని అంటే, నీ గురించి నాకు తెలియదారా అని చెప్పేసి ఐలే మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎంతవరకు సబబు అని అంటారు ఆ అంశాలన్నింటినీ? నేను ఏం చెప్తున్నాను, వీరి మీద చాలా ఉన్నాయండి. మేము ఒక్కొక్కటి బయటపడితే మాత్రం ఆయన మళ్ళీ ఊర్లలో తిరగలేని పరిస్థితి ఉంటుంది. మేము ఎప్పుడు కూడా అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా ఆరోపణలు కానీ ఉన్నా మేము అదేమంటే వాళ్ళు చూసుకోవాలి, మేము రాము. ఇప్పుడు ఈ జంగయ్య అనే వ్యక్తి కూడా గతంలో మా వారి దగ్గరకు వచ్చిరంట. మా వారు ఒకటే చెప్పారు, బాబు ఇట్లాంటి పంచాయతీలకు మేము రాము, నువ్వేదైనా ఉంటే పోయి లీగల్గా చూసుకో, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దాం. అసలు ఈ జంగయ్య ఎవరు? ఎవరు? గట్కేసర్ వాసేట, ఆయన హైదరాబాద్లో ఉంటాడట. హైదరాబాద్లో ఉంటారు. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఈ కొలన్పాక 7.5 ఎకరాలు 10 ఎకరాలు మనకు తెలిసినంత వరకు ఈ జంగయ్య అనే వ్యక్తి కంప్లైంట్ చేసిండు. ఏమని? నాకు అన్యాయం జరిగింది, 7 ఎకరాలు 27 గుంటలు నా భూమి వేరే వాళ్ళకు అమ్మేసుకున్నారు. అమ్మేసుకోవడమే కాకుండా రాత్రికి రాత్రి దీన్ని నాలా పర్మిషన్ తీసుకొని ఆ మరునాడే డిటీసీపీ లేఅవుట్కి పర్మిషన్ లేకుండా ప్లాట్లు కొట్టి అమ్మేసినారు అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేసిండు. ఆ కంప్లైంట్ ఆధారంగానే మరి అది శాసన మండలి సభ్యుడికి పోయింది. శాసన మండలి సభ్యుడు కూడా ఇది తప్పు పద్ధతి కాదని చెప్పి ఆయన ఎండార్స్మెంట్, ఆయన లెటర్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీకి పోయింది. అక్కడి నుంచి వాళ్ళు వెరిఫై చేసుకొని ఎంక్వైరీ చేసుకొని అది కరెక్టా కాదా చూసుకొని సబ్ రిజిస్ట్రార్ గారిని తొలగించారు. దీని అర్థం ఏంటి అంటే, ఇది తప్పు జరిగింది అయితే వాస్తవం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. అండ్ సిఐ కొండలరావు గారు ఇన్వాల్వ్ అయిన విషయం నాకు కొందరు చెప్పినారు. కంప్లైంట్ ఇస్తే ఎవరైనా సస్పెండ్ చేస్తారు, కంప్లైంట్ ఇవ్వలేదు కదా. నేను చెప్తున్నాను, నేను చెప్పినప్పుడు ఒకవేళ అక్కడ ఉన్న డీసీపీ గారు ఏసీపీ గారు ఇది చూసి ఉంటే తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు, ఆయన కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, దీంట్లో ఐలయ్య గారి పేరు లేదు, పాత్ర లేదు, అయినా కూడా తను నిందిస్తారు అని చెప్పేసి కేటీఆర్ గారి పేరు, కేటీఆర్ గారి పాత్ర, పట్నం నరేంద్ర రెడ్డి గారి పేరు, పట్నం నరేంద్ర రెడ్డి పాత్ర ఎక్కడుందండి? ఏదైనా చేసిన దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన పనులలో నేను ఒక్కటే మాట్లాడుతున్నాను, ఇక్కడ ఆధారాలు ఉన్నాయి, అక్కడ ఆధారాలు లేవు. నేను స్పష్టంగా చెప్తున్నా, బాజాబ్తా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సేల్ డీడ్ ఉంది, నాలా పర్మిషన్ ఉంది, తర్వాత 154 మంది పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా జంగయ్య అనే వ్యక్తి కంప్లైంట్ చేసిన కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. దాన్ని రెఫర్ చేస్తూ యాక్షన్ తీసుకోమని శాసన మండలి సభ్యుడు ఐజీకి రాసిన లెటర్ కూడా నా దగ్గర ఉంది, కమిషనర్ గారికి రాసిన లెటర్ ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది. ఇన్ని ఆధారాలు ఉండి నేను ఏమి చేయలేదు, నోట్లో ఏలు పెట్టుకొని కూర్చున్నా,
నేను 10 రోజుల తర్వాత రాజీనామా చేస్తా ప్రూవ్ చేస్తాను అంటున్నావు. నీకు నిజంగా నువ్వు ఏం మాత్రం కూడా తప్పు చేయాలని నువ్వు అనుకుంటే ఇట్లాంటి తప్పులు 10 ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్కటి నేను బయట పెడతా. చెప్తున్నా కదా, మాదొక పద్ధతి ఉండే 2001 నుంచి ఇప్పటి వరకు కూడా మేము నాన్ కాంట్రవర్సీ, ఎవరు తెరువద్దు, మన పని మనం చేయాలి. మన ఆలోచన ఏంది, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో మనం పాల్గొనడం ఒకటి. రెండోది ఏంటంటే అభివృద్ధి ఒక లక్ష్యం, మానవ సేవ లక్ష్యం. ఈ చెప్తాడు సినిమా డైలాగులు కాగా మీకు అనిపిస్తుండొచ్చు. మా గురించి బాజాబ్తా ఎంక్వైరీ చేసుకోండి, ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకోండి. మేమంటే నచ్చని వాళ్ళు ఉంటారు, ఉండరని నేను చెప్పను. మాతో నడిచే వాళ్ళు కూడా మమ్మల్ని వ్యతిరేకించిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే 10 పనులు చేసి ఒక పని చేయకపోతే నచ్చదు. రెండోది ఏంటంటే వాళ్ళు చెప్పే అంటే తప్పుడు పనులు చేయమంటే నేను చేయలేదు, తప్పుడు పనులు చేయమంటే కొంచెం చేయలేదు. నన్ను వ్యతిరేకించిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇసుక దందా విషయంలో నేను సహించలే, నేను సపోర్ట్ చేయని, తప్పు పద్ధతి అని చెప్పి నేను పక్కా జరిపేసిన. దానివల్ల నాయకులు నన్ను విడిచిపెట్టిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇటుక బట్టీల దగ్గర ఒరిస్సా నుంచి చైల్డ్ లేబర్ని పెట్టుకుంటే నేను దాన్ని వ్యతిరేకించిన, సీరియస్గా నేనే కొట్లాడినా. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి, డిఎస్పీ గారికి కంప్లైంట్ చేసి ఇది పద్ధతి కాదని నేనే కొట్లాడినా. ఆ విధంగా నేను పనిచేసిన తప్ప ఒకరితో వేలెత్తి చూపించుకునే స్థాయిలో నేను ఎప్పుడు లేను, ఉండను కూడా, భవిష్యత్తులో కూడా ఉండను. రైట్, ఓకే. మొత్తానికి ఈ మాజీ శాసనసభ్యులు గారు సునీత గారు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే పూర్తి ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నాం మేము. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎవరెవరికైతే రిజిస్ట్రేషన్ చేసిరో దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలు, దానికి సంబంధించినటువంటి ఎవరైతే పిటిషనర్ ఇచ్చినటువంటి జంగయ్య అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి పిటిషన్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడినటువంటి అంశాలు కూడా పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నామని చెప్పేసి తను చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.